మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు. అందుకని ధర్మపత్ని. భార్య ఎందుకుంటుందో తెలుసా? భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి, కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన, పాపం తెల్లారకట్ట వెళ్ళి చేసేవాడు, ఆయన కర్మ ఏ షుగరో వచ్చింది, వెళ్ళాలి వాకింగ్కి తప్పదు, లేకపోతే ఆరోగ్యం నిలబడదు. ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవడానికి ముందు వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు? అంత కటిక చీకట్లో కుక్కల మీద పడిపోయి వాళ్ళ రైపోను. అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తుంది. ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం తీసేస్తుంది.